Hey buddies, how are you all? Welcome to Brahma Ratings. రీసెంట్గా నేను కొన్ని పవర్ బిఐ వీడియోస్ చేశాను. సో నేను బేసిక్గా ఎస్ఏపి బిజినెస్ ఆబ్జెక్ట్స్, అది కూడా అనలిటిక్స్ టూలే, దాని మీద 7 years నుంచి వర్క్ చేస్తున్నాను ఒక బిగ్ ఎంఎన్సీలో. సో రీసెంట్గా నేను పవర్ బిఐ మా ప్రాజెక్ట్లో కూడా చిన్న స్కోప్ ఉంది, దాంతోపాటు నా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి పవర్ బిఐ స్టార్ట్ చేశాను. సో అతి తక్కువ టైంలో బాగా నేర్చుకోగలిగాను. సో ఇదే విధంగా సింపుల్ గా ఏ విధంగా మీరు కూడా పవర్ బిఐ నేర్చుకోగలరు అనే విషయాన్ని ఆలోచించి వీడియో చేస్తున్నాను. సో నా వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి, విత్ ఇన్ సర్కిల్లో కూడా బాగున్నాయి, ఇంకా బాగా చేయి, సింపుల్ గా చెప్తున్నావు అన్నారు. సో ఇది ఒక చిన్న ప్రయత్నం అండి. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ఒక డేటా సోర్స్ నుంచి డేటా తీసుకున్న తర్వాత ఒక స్లైసర్ ఎలా తీసుకోవాలి, మల్టిపుల్ స్లైసర్స్ ని ఏ విధంగా ఇంటరాక్టివ్ అనాలిసిస్ పర్ఫామ్ చేయాలి, దానికి ఈ స్లైసర్స్ ని ఏ విధంగా ఈ చార్ట్ ఉంది కదా, స్టాక్డ్ కాలమ్ చార్ట్ కనెక్ట్ చేయాలి. దాంతోపాటు ఇంపార్టెంట్ గా ఏం చెప్పబోతున్నా అంటే, ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే ఒక టైటిల్ అనేది ఉంటుందండి. ఆ ప్రతి దానికి, ఇది విజువలైజేషన్, ప్రతి దానికి ఒక టైటిల్ ఉంటుంది. ఇక్కడ టైటిల్ కామన్ గా ఏమొస్తుందంటే చార్ట్ నేమ్ వస్తుంది, బట్ మనం సెలక్షన్ బేస్డ్ గా టైటిల్ ని ఏ విధంగా మార్చాలనేది చూద్దాం. ఓకే, ఇది కష్టం, దీనికోసం మనం కొంచెం డాక్స్ తెలియాల్సి ఉంటుంది, బట్ నేను చాలా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం బేస్డ్ ఆన్ అవర్ సెలక్షన్ దిస్ టైటిల్ షుడ్ బి చేంజ్డ్ యాక్చువల్లీ డైనమికలీ. అది ఎలాగో ఈరోజు చూద్దాం. ఓకే, సో ఇదండి నేను ఇంపోర్ట్ చేసుకున్న డేటా. సో ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా అంటే, ఇది ఇంటర్నెట్ లో ఒక డేటా సెట్ దొరికింది, సూపర్ స్టోర్ రిలేటెడ్. ఇది ఈ సూపర్ స్టోర్ లో ఏమేమి ఉన్నాయంటే, రో ఐడి ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ చేసిన డేట్ ఉంది, షిప్ చేసిన డేట్ ఉంది, షిప్ మోడ్ స్టాండర్డ్ క్లాసా ఫస్ట్ క్లాసా ఇలా డిఫరెంట్ ఉన్నాయి, కస్టమర్ ఐడి ఏంటి, ఎవరు ఆర్డర్ చేశారు అనేది, కస్టమర్ నేమ్ ఏంటి, సిగ్మెంట్ ఏంటి, అది కార్పొరేటా కన్జ్యూమరా ఇలా, నెక్స్ట్ కంట్రీ ఉంది, సిటీ ఉంది, స్టేట్ ఉంది, పోస్టల్ కోడ్ ఉంది, ఇలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయండి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్లైసర్ సెలక్షన్ బట్టి డైనమికల్ గా మనం తీసుకున్న చార్ట్ లో హెడ్ అదే టైటిల్ అనేది చేంజ్ అవ్వాలి, ఫిక్స్డ్ గా ఉండకుండా, స్టాటిక్ గా ఉండకుండా ఏ విధంగా డైనమికల్ గా డైనమిక్ టైటిల్ అనేది రావాలో చూద్దాం. సో ఇప్పుడు నేను రిపోర్ట్ వ్యూలోకి వెళ్తున్నాను, కొత్త పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో నేను స్లైసర్ లోకి ఏం తీసుకోబోతున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి చేశాను. నేను ఇక్కడ స్లైసర్ లో రీజియన్, ఆర్డర్ ఇయర్ అనేది తీసుకున్నాను, సేమ్ తీసుకోబోతున్నాను. ఇక్కడ ముందు స్లైసర్ ని ఇక్కడ విజువలైజేషన్ లో సెలెక్ట్ చేసుకోండి. సో దానిలోకి రీజియన్ ని తీసుకోండి. సో ఇది రీజియన్ మనకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఆర్డర్ ఇయర్. సో ఈ ఆర్డర్ ఇయర్ అనేది నాకు డేటా సెట్ లో రాలేదండి, బట్ నేను ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఆర్డర్ ఇయర్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నా వీడియోస్ లో చెప్పాను. సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఈ ఆర్డర్ ఇయర్ అనేది కస్టమ్ కాలం, నాకు డైరెక్ట్ గా రాలేదు. సో నేనేం చేశానంటే, ఇందులో మన ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, యాడ్ కాలం లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ ఏంటంటే కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఇందులో ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్ గా మీరు ఏదైతే కాలం, సపోజ్ ఆర్డర్ ఐడి అనే కాలం ఉంది, ఇందులో నుంచి ఇయర్ ని నేను బయటకు తీసుకురావాలంటే జస్ట్ మనం 2018 అని ఒక ప్యాటర్న్ అనేది ఇస్తే అదే బయటకు తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఆర్డర్ ఇయర్ అనమాట. సో ఆల్రెడీ నేను ఒకటి చేశాను కాబట్టి కాపీ అని చూపిస్తుంది. సో నాకు ఇది అవసరం లేదు, నేను మీకు ఎలా చేశానో మీకు చెప్పడం కోసమే ఇది చూపిస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది. సో నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ రిపోర్ట్ వ్యూలో నేను ఈ ఇయర్ ని నేను ఓన్ గా చేసుకున్నాను అని చెప్పాను కదా. సో అదే విధంగా ఇక్కడ నేను స్లైసర్ ఒకటి తీసుకుంటున్నాను, ఇంకో స్లైసర్ లో నేను ఇక్కడ ఏం తీసుకోబోతున్నాను, ఇయర్ ని తీసుకోబోతున్నాను. ఇక్కడ ఆర్డర్ ఇయర్ అని ఉంటుంది చూడండి. సో ఇది ఇక్కడ తీసుకొచ్చుకోండి. సో ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఇది రేంజ్ ఇన్ బిట్వీన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది ఆటోమేటిక్ గా ఈ స్లైసర్ కి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే, ఈ స్లైసర్ కి ప్రాపర్టీస్ ఉంటాయండి స్లైసర్ సెట్టింగ్ లో, ఇది బిట్వీన్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, టైల్ కానీ వర్టికల్ లిస్ట్ కానీ ఇలా మల్టిపుల్ మనకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. అది తక్కువ ఉన్నాయి కాబట్టి టైల్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి విజువల్ గా. సో నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే, ఒక స్టాక్డ్ కాలం చార్ట్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ స్టాక్డ్ కాలం చార్ట్ లో ఏం చేస్తానంటే, కామన్ గా మనకు తంబు రూల్ ఏంటంటే, ఎక్స్ యాక్సిస్ లో డైమెన్షన్స్ తీసుకోవాలి, వై యాక్సిస్ లో ఏదైనా మెజర్స్ తీసుకోవాలి.
సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇంతకుముందు ఇక్కడ సేల్స్ తీసుకున్నానండి, ఇక్కడేమో స్టేట్ తీసుకున్నాను, అంటే స్టేట్ వైజ్ సేల్స్ తీసుకున్నాను. ఓకే, సో సిమిలర్ గా మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో సేల్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ స్టేట్ తీసుకుంటున్నాను. వేర్ ఇస్ ద స్టేట్? ఓకే, స్టేట్ అనేది మనకి సోర్స్ నుంచి వచ్చింది. సో ఇలా వచ్చిందండి డేటా. సో మనం మీకు ఏం చూపిస్తా ఉన్నాను ఈరోజు, సమ్ ఆఫ్ సేల్స్ బై స్టేట్ అని వచ్చింది కదా, ఇది స్టాటిక్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, సపోజ్ నేను 2018 అని క్లిక్ చేశాను. 2018 కి ఏ స్టేట్ లో ఎంత సేల్స్ ఉంది అనేది చూపిస్తుంది. 2019 చూపించాను, 17 చూపించాను, 16 ఇలా. సో నేను ఈ స్లైసర్ లో రీజన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, సౌత్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, సౌత్ 2016 లో, సౌత్ రీజన్ లో 2016 లో ఏ స్టేట్ లో ఎంత సేల్స్ అనేది ఉంది అనేది ఇక్కడ మీనింగ్. సో రెండు స్లైసెస్ అంటే రెండు ఫిల్టర్స్ అప్లై అవుతున్నాయి. ఓకే, ఈ యొక్క చార్ట్ మీద రెండు ఫిల్టర్స్ అప్లై అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు వెస్ట్ రీజన్ లో 2019 లో ఈచ్ ఇక్కడ కనబడే స్టేట్స్ కి ఎంత సేల్స్ అనేది ఉంది అని ఇక్కడ మీనింగ్. ఓకే, సో ఇవి ఇక్కడ చూపించాలిగా. ఇక్కడ మీకు డైరెక్ట్ గా నేను ఇక్కడ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్ చెప్తున్నా. 2019 లో వెస్ట్ రీజన్ లో కాలిఫోర్నియా స్టేట్ కి ఎంత ఉంది, వాషింగ్టన్ స్టేట్ కి ఎంత ఉంది అనేది ఉంది. ఇక్కడ ఎంత ఉంది అనేది కూడా చూపించాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది మనం చూపిస్తే ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ కి. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ప్రాపర్టీస్కి వెళ్ళండి. So there should be some options like data labels. So ఇది ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది 146K అనేది ఉంది, కాలిఫోర్నియాలో 146K. బట్ ఇది చూడడానికి కామన్ గా ఎక్కడి వరకు ఉంది, 150K వరకు ఉంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూపించడం వల్ల మనకి అర్థమవుతుంది ఎండ్ యూజర్ కి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ఈ టైటిల్ డైనమిక్ గా ఏ విధంగా చేంజ్ అవ్వాలో చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక మెజర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మెజర్ అనేది ఏం చేస్తానంటే డైనమిక్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇన్ రీజన్, ఇక్కడ రీజన్ నేమ్ రావాలి అనుకుంటాను సపోజ్. సో దానికోసం ఒక డాట్స్ ఫంక్షన్ ఉంది, అదేంటంటే సెలెక్టెడ్ వాల్యూ. ఈ సెలెక్టెడ్ వాల్యూలో మనం రీజన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉందండి రీజన్ అనేది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి మీరు. సో 1 ఐఎమ్ క్రియేటింగ్ 1. సో ఇప్పుడు ఇది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అవ్వగానే ఇక్కడ అప్లై అవ్వాలని లేదు కదా, అప్లై అవ్వదు కూడా. సో ఈ చార్ట్లో ఈ టైటిల్ చూపించాలి కాబట్టి ఈ చార్ట్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్తాను నేను. సో ఈ ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత జనరల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టైటిల్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ అనే ఆప్షన్ ఉంటుందండి, ముందు క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది స్టాటిక్ గా ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ మన టార్గెట్ ఏంటి, ఏదైతే స్లైసర్ నుంచి సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలక్షన్ ప్రకారం టైటిల్ అనేది డైనమిక్ గా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఫంక్షన్ అనేది రాయొచ్చు మనం, కండిషనల్ ఫంక్షన్. సో ఇందులో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఒక డైనమిక్ మెజర్ ని సెలెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు సేల్స్ ఇన్ రీజన్ సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్ మారుతుంది కదా. సో ఓకే, ఇప్పుడు ఇలా మారింది. సో ఇది ఇప్పుడు ఈ కరెంట్ డేటా ఏంటి, వెస్ట్ రీజన్ లో 2008 కి సంబంధించింది. సో ఇప్పుడు ఈ డేటా ఏంటి, వెస్ట్ రీజన్ లో 2019 కి సంబంధించింది. సో ఇయర్ కూడా చూపిస్తే చాలా బాగుంటుంది కదా. సో ఇంకొక మెజర్ క్రియేట్ చేయండి. సో ఈ మెజర్ కి దేనికి ఉపయోగించుకుంటామంటే టైటిల్ ఇయర్ ఆఫ్ సేల్స్ అంటాను నేను. దీంట్లో మళ్ళీ సెలెక్టెడ్ వాల్యూని తీసుకోవాలి. ఈ సెలెక్టెడ్ వాల్యూలో ఇక్కడ నేను కస్టమ్ గా క్రియేట్ చేసుకున్నాను అండి ఇయర్ అనేది, ఆర్డర్ ఇయర్ అనేది ఉంటుంది, చూద్దాం ఇది. సో ఎంటర్ కొట్టాను.
సో ఇప్పుడు ఏమైంది, నాకు ఒక కాలం క్రియేట్ అయింది. సో ఈ ఓకే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ ఇచ్చాం కదా. సో ఈ టైటిల్ ని తీసేసి ఇంకో టైటిల్ యాడ్ చేస్తారంటే కాదండి, మనకి సబ్ టైటిల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, జనరల్లోకి వెళ్ళండి, టైటిల్లో కొట్టండి, కిందకి డ్రాప్ చేస్తే సబ్ టైటిల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఈ సబ్ టైటిల్లో మనం ఈ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆర్డర్స్ లో మనం క్రియేట్ చేసుకున్న ఆ కాలంని తీసుకుంటాం, ఇయర్ కోసం రాసుకున్నది. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను సెంట్రల్ సెలెక్ట్ చేశాను, 2016 డేటా చూడాలనుకున్నాను. సేల్స్ ఇన్ రీజియన్ సెంట్రల్, ఇయర్ ఆఫ్ సేల్స్ 2016. డైనమిక్ గా మారుతున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఎన్ని ఫిల్టర్స్ ఈ యొక్క చార్ట్ మీద అప్లై అయ్యా అనుకుంటున్నారు? ఎన్ని? 2. ఆన్సర్ ఏంటంటే 2. అది ఇక్కడ కూడా చూడొచ్చండి. సో ఇక్కడ ఫిల్టర్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఇయర్ అనేది ఉంది, రీజన్ అనేది ఉంది. సపోజ్ నేను ఇప్పుడు సెలక్షన్ మారుస్తాను, సెంట్రల్ 2019 డేటా చూడాలి. సో ఇక్కడ సేమ్ మారుంటాయి చూడండి, సెంట్రల్ 2019 డేటా. ఈ విధంగా మీకు అర్థమైంది కదా, డైనమిక్ గా ఏ విధంగా మనం టైటిల్ ని చేంజ్ చేయొచ్చు యూజింగ్ స్మాల్ డాక్స్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా పవర్ బిఐలో ఇంకా ఎన్నో రకాల అమేజింగ్ థింగ్స్ చేయొచ్చు మనం డాక్స్ ఫంక్షన్స్ ని ఉపయోగించుకొని. చాలా మంచి మంచి ఫంక్షన్స్ ఉన్నాయండి. ఫ్యూచర్ లో అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ చార్ట్ రిలేటెడ్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చాలా. సో ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ ఫాంట్ టైప్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫాంట్ యొక్క సైజుని మనం తీసుకోవచ్చు. అది కావాలంటే బోల్డ్ పెట్టచ్చు, ఇటాలిక్ చేంజ్ చేయొచ్చు, అండర్లైన్ ఇవ్వచ్చు, కలర్ మార్చొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది హైట్ అండి. ఓకే, హైట్ ఎంత? ఓకే, ఈ హైట్ ని అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత టైటిల్కి వస్తే టైటిల్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే దాంతో పాటు ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా. మనకి కామన్ అయితే గ్రిడ్ లైన్స్ ఉంటాయి కానీ కనపడవి. ఈ గ్రిడ్ లైన్స్ మనం సాలిడ్ చేయొచ్చు, కావాలంటే సాలిడ్ చేసి కలర్ మార్చంగానే పెద్దగా కనపడతాయి చూడండి. ఓకే, ఈ విధంగా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ డేటా లేబుల్స్ లోనే చూస్తే ఓరియంటేషన్ ఎలా ఉండాలి, పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఇన్సైడ్ ఎండా లేకపోతే అవుట్ సైడ్ ఎండా చేంజ్ అవుతున్నాయి చూడండి. నేను సెలక్షన్ ప్రకారం ఇన్సైడ్ సెంటరా, ఇన్సైడ్ బేసా, స్టార్టింగ్. ఓకే, సపోజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైనా ఇమేజ్ పెట్టచ్చు. ఇంకా ఇలా జనరల్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో అర్థమైంది కదా. బట్ మనం ఈ రోజు మేజర్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే డైనమిక్ గా టైటిల్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి బేస్డ్ ఆన్ ద ఫిల్టర్ సెలెక్షన్. ఓకే, ఈ ఫిల్టర్ లో మనం ఏం తీసుకున్నామండి, స్లైసర్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్స్ లోకి ఆటోమేటిక్ ఈ చార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది చూడండి. స్టేట్ అనేది ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఉంది. ఓకే, ఫిల్టర్స్ అండ్ విజువల్ అనేది. ఓకే, సో మనం ఇక్కడ సో ఈ విధంగా ఇంకా ఫ్యూచర్ లో నేను పవర్ బిఐ రిలేటెడ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ అనేవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యావ్ ఎ గుడ్ డే.